Hi guys, welcome to Cricket Chat with Venkatesh. టెస్ట్ క్రికెట్కి ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ అది ఎప్పుడు ఆ టెస్ట్కి గురవుతూనే ఉంటుంది. పరీక్షా సమయంగానే ఉంటుంది టెస్ట్ క్రికెట్కి ఎప్పుడు. ప్రస్తుతం అయితే టెస్ట్ క్రికెట్ మనుగడ ఒక క్వశ్చన్ మార్క్గా ఒక ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంది. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ టూర్కి వెళ్ళడానికి తమ టెస్ట్ టీం ప్రకటించింది. దాంట్లో అందరూ చాలా అనామక ప్లేయర్స్ ఉన్నారు. చాలామంది ఇంతవరకు టెస్ట్లు ఆడలేదు, క్యాప్టెన్తో సహా. క్యాప్టెన్ పేరు కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు, మర్చిపోయినప్పుడే. అతను ఇంతవరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. సో తన ఫస్ట్ టెస్ట్లో లీడ్ చేస్తున్నాడు అతని టీంని. మనకు తెలిసిన పేరు దాంట్లో ఏమన్నాడంటే జుబేర్ హంజా, లేకపోతే డేవిడ్ బెడ్డింగ్హామ్, మొన్న టెస్ట్లో డెబ్యూ చేసిన బెడ్డింగ్హామ్, కీగన్ పీటర్సన్, ఇలాంటివి, కాయా జోండో, ఇలాంటి 3-4 పేర్లు తప్ప మీరు కనీసం వాళ్ళ పేర్లు కూడా ఎప్పుడు వినుండరు. అలాంటి టీంని వాళ్ళు న్యూజిలాండ్కి పంపిస్తున్నారు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడడానికి. దానికి రీజన్ ఏంటంటే ఆ టెస్ట్ సిరీస్ ఈస్ క్లాషింగ్ విత్ దర్ లీగ్. SA20 లీగ్ జరుగుతుంది కదా, సో దానికి ఆ టెస్ట్ సిరీస్కి క్లాష్ వస్తుంది కాబట్టి న్యూజిలాండ్కి పరమ నాసి రకం టీంని పంపిస్తున్నారు. అది బి టీమ్ లేకపోతే సెకండ్ స్ట్రింగ్, థర్డ్ స్ట్రింగ్ అని అన్నాను కూడా వీల్లేదు. అంత దారుణమైన టీంను పంపిస్తున్నారు. దీని మీద ప్రపంచవ్యాప్తం అందరూ కూడా ముక్కును వేలేస్తున్నారు, ఇదేంటిది ఇలా జరుగుతున్నారు. కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు చెప్పడం ఏంటంటే అది మాకు తప్పనిసరి పరిస్థితి. స్టీవా చాలా స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేశాడు, ఫార్మర్ ఆస్ట్రేలియన్ టెస్ట్ కెప్టెన్. అతను ఏమంటాడంటే, నేను న్యూజిలాండ్ అయితే కనుక అసలు ఆ సిరీస్ ఆడను, ఇలాంటి టీం పంపిస్తే మేము అసలు ఆడమని చెప్పేసి రెఫ్యూజ్ చేస్తామని అతను అన్నాడు. దానికి సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ కోచ్ ఏమన్నాడంటే, కాన్రాడ్, అతను ఏం రిప్లై ఇచ్చాడంటే, మా క్రికెట్ గురించి మీరు ఎందుకు అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు, వీ నో ది సిచ్యుయేషన్ హియర్. ఇక్కడ మాకున్న పరిస్థితి ఏంటంటే, మాకు SA20 లీగ్లో అందరూ టాప్ ప్లేయర్స్ ఆడితే తప్ప మాకు స్పాన్సర్స్ రాదు, ఇన్వెస్ట్మెంట్ రాదు. అప్పుడే అలాంటి ఇన్వెస్ట్మెంట్ వస్తేనే దాని బేసిస్ మీద సౌత్ ఆఫ్రికా క్రికెట్ సర్వే అవుతుంది. మేము టెస్ట్ మ్యాచ్లు ఆడాలన్నా, టీంలు పంపాలన్నా, మా దేశంలో టెస్టులు నిర్వహించాలన్నా మాకు మనీ కావాలి. ఆ మనీ జనరేట్ చేయడానికి లీగ్ మాకు తప్పనిసరి, ఇది ఒక కంపల్సరీ థింగ్. అలాంటి మా మెయిన్ ప్లేయర్స్ని ఖచ్చితంగా ఈ లీగ్లో ఆడించాలి అని చెప్పి అతను. నిజమే, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే SA20 జరిగేటప్పుడు వాళ్ళు ఒక వెస్టిండీస్కి వెళ్ళాల్సిన తమ వన్డే టీమ్ టూర్నే క్యాన్సిల్ చేసేసుకున్నారు. పర్వాలేదు, T20 వన్డే వరల్డ్ కప్ మేము క్వాలిఫై కాకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా మేము క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఆడి క్వాలిఫై అవుతామని అనుకున్నారు. అండ్ దే ఆఫ్ కోర్స్ దే ప్లేడ్ ద వరల్డ్ కప్ వెరీ వెల్, రీచ్ ద సెమీఫైనల్స్, అది వేరే విషయం. బట్ వాళ్ళకి ఏంటంటే అంత దారుణమైన పరిస్థితి ఉంది. వాళ్ళకి పెద్దగా మనీ రావట్లేదు ఆ గేమ్లో. దాంతో వాళ్ళు గేమ్ రన్ చేయాలంటే దే హ్యావ్ టు కండక్ట్ ఎ లీగ్. సో అలాంటి పరిస్థితి ఉంది. లీగ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా, లీగ్ లేదు ఎక్కడ, న్యూజిలాండ్లో లేదేమో బహుశా, మిగతా అన్ని దేశాల్లో లీగ్ క్రికెట్ ఉంది. ఆ లీగ్స్ వల్ల, ఈ ఫ్రాంచైజ్ లీగ్స్ వల్ల టెస్ట్ మ్యాచ్లకి డెఫినెట్గా ప్రాబ్లం కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా వన్డే క్రికెట్కి డేంజర్ ఉంది, టెస్ట్ మ్యాచ్ బికాజ్ వెరీ గుడ్ డిఫరెంట్ ఫార్మాట్, అది T20 సర్వైవ్ అవుతాయని అనుకున్నాం మనం. కానీ వన్డే క్రికెట్ మనం చూసాం కదా, వన్డే వరల్డ్ కప్ అద్భుతంగా జరిగింది, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది, కమర్షియల్గా సక్సెస్ అయింది. సినిమా కమర్షియల్ హిట్ అవుతుందని చెప్తారు, అట్లా గ్రాండ్ సక్సెస్. ఇండియాలో ఎక్కువ మంది చూశారు, ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా చూశారు. సో వన్డే వరల్డ్ కప్కి ఉన్న గ్లామర్ ఇప్పటికీ తగ్గలేదు. వన్డే మ్యాచెస్ చూసేవాళ్ళ సంఖ్య తగ్గినా సరే వన్డే వరల్డ్ కప్కి ఉన్న గ్లామర్ ఇంకా తగ్గలేదు అని చెప్పి ఆ వరల్డ్ కప్ ప్రూవ్ చేసింది. దానివల్ల వన్డేస్కి వచ్చిన నష్టమేమీ లేదు. మేబీ బైలాటరల్ వన్డేస్ తగ్గిపోవచ్చు, కానీ వన్డే ఫార్మాట్ బికాస్ ఆఫ్ ది వరల్డ్ కప్ విల్ సర్వైవ్. కానీ టెస్ట్ మ్యాచ్లకి అలాంటి పరిస్థితి ఉందా? WTC ఫైనల్కి వన్డే వరల్డ్ కప్ ఉన్నంత స్టేటస్ కానీ గ్లామర్ కానీ ఉందా? లేనే లేదు. టెస్ట్ మ్యాచ్లు ఏంటంటే మొక్కుబడిగా జరుగుతున్నాయి, ప్రస్తుతం మొక్కుబడిగానే జరుగుతున్నాయి టెస్ట్ మ్యాచ్లు జరపడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. 5 రోజుల కోసం మీరు అన్ని ఏర్పాట్లు చేయాలి, బోల్డంత టీమ్స్ని హోస్ట్ చేయాలి, సపోర్ట్ స్టాఫ్ అందరినీ, వాళ్ళందరికీ బోల్డంత ఖర్చు అవుతుంది. టెస్ట్ మ్యాచ్ల కోసం స్టేడియంని రెడీ చేయాలి, చాలా ఖర్చులతో కూడా వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. స్పెక్టేటర్స్ మరీ తక్కువగా వస్తారు. ఏదో ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో కొంతవరకు టెస్ట్ మ్యాచ్లకి వస్తున్నారు క్రౌడ్, కానీ మిగతా చోట్ల టెస్ట్ మ్యాచ్కి వచ్చే క్రౌడ్స్ బాగా తగ్గిపోయారు, ఇంక్లూడింగ్ ఇండియాకి ఇంత గేమ్కి ఇంత పాపులారిటీ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ
టెస్ట్ మ్యాచ్లకు వచ్చే జనాలు చాలా చాలా తక్కువ. ఇది ఇప్పుడు కాదు, 1990s నుంచి చూస్తున్నాం మనం. టెస్ట్ మ్యాచ్లకు వచ్చే క్రౌడ్స్ తగ్గిపోయాయి, బాగా అంటే బాగా తగ్గిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్ సర్వైవల్ హెస్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏంటంటే టెస్ట్ మ్యాచ్లు ఆడడం వల్ల మీకు టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా లీగ్స్ జరుగుతున్నాయి. ప్రతి నెల ఆల్మోస్ట్ వితౌట్ ఫెయిల్ 1 లీగ్ ఈజ్ హ్యాపెనింగ్ సమ్వేర్ అరౌండ్ ద వరల్డ్. ఫ్రాంచైజీ లీగ్స్ ఎక్కడో చోట, కొన్ని అయితే ఇప్పుడు దుబాయ్ లీగ్ అండ్ ఎస్ఏ లీగ్ ఆర్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి ఎవరు ఇష్టపడతారు? టెస్ట్ మ్యాచ్ ఆడాలి అంటే మీరు 2 టెస్టుల సిరీస్ ఆడాలన్నా మీరు ఒక 2 వారాల టైం కేటాయించాలి. మినిమం 2 వారాలు, 14 రోజులు అంటే హాఫ్ ఆఫ్ ది మంత్. 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడాలన్నా హాఫ్ ఆఫ్ ది మంత్ మీరు కేటాయించాలి. అంత కేటాయించగలిగే టైం ఉందా ఇప్పుడు ప్లేయర్స్కి? సో టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. సంవత్సరానికి ఆన్ యావరేజ్ 40 టెస్ట్ మ్యాచెస్ అలా జరుగుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ ఇయర్లో కొద్దిగా తక్కువ టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి, బట్ 40కి పైగా టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. టెస్ట్ మ్యాచ్లు ఆడే దేశాలు 10కి పైగా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఆడే టెస్ట్ మ్యాచ్ల సంఖ్య 40కి పైగా ఉంది. మరి ఇన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటే క్యాలెండర్లో మీకు లీగ్స్కి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? అదే వన్డే టోర్నమెంట్ అనుకో, వన్డే సిరీస్ అనుకోండి, బయాలటరల్ వన్డే సిరీస్ అయితే మీరు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడే టైంలో యూ కెన్ కండక్ట్ 3 మ్యాచ్ వన్డే సిరీస్ ఆర్ 3 మ్యాచ్ T20 సిరీస్. సో ఈ 5 రోజుల టైంలు మీరు వన్డే టోర్నమెంట్కి అయితే మీరు 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ తీసుకోండి. 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ అంటే సే అబౌట్ 14 డేస్. ఆ 14 డేస్లో యూ కెన్ హ్యాపీలీ కండక్ట్ 3 మ్యాచ్ T20 సిరీస్, 3 మ్యాచ్ ODI సిరీస్. సో అంతా మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇక్కడ ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. చూసే వాళ్ళ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. టెస్ట్ మ్యాచ్లు పోను వాటి లాంజివిటీ అంటే అవి ఎక్కువ రోజులు జరగట్లేదు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ చాలా తక్కువ అయిపోయినాయి. మనం చూసాం కదా, మనం షార్టెస్ట్ టెస్ట్ చూసాం మనం కేప్ టౌన్లో. 642 డెలివరీస్, 107 ఓవర్స్, అంటే ఆల్మోస్ట్ వన్డే మ్యాచ్. అది వన్డే మ్యాచ్ అంటే 100 ఓవర్లు ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ టెస్ట్ మ్యాచ్లో 100 ఓవర్లు పైగా ఒక 7 ఓవర్లు ఎక్కువైంది. సో 2 రోజుల టెస్ట్ మ్యాచ్లు ఏంటి, 1.5 డే టెస్ట్ మ్యాచ్ ఏంటి? అంతకుముందు టెస్ట్ మ్యాచ్ కూడా 3 రోజులు ముచ్చటగానే ముగిసిపోయింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఎట్ సెంచురియన్. సో ఇండియాలో ఆడితే స్పిన్ పిచ్లు ఉంటాయి, అవి కూడా 1 సైడెడ్గా జరుగుతాయి. దాంట్లో ఆ టెస్ట్లు కూడా తొందరగా అయిపోతాయి. సో ఇలాంటి పరిస్థితి ఉంది టెస్ట్ మ్యాచ్ల్లో. 1 సైడెడ్ మ్యాచ్లు ఎక్కువైనాయి. రవిశాస్త్రి లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇన్ని టీమ్స్ ఆడితే కష్టం, మీరు 6 టీమ్స్తోనే టెస్ట్ క్రికెట్ జరిపించండి, క్వాలిటీ చూసుకోండి అని చెప్తారు. అది మరి సొల్యూషన్ దీనికి ఏమీ అర్థం కాని పరిస్థితి టెస్ట్ మ్యాచ్లకి. డెఫినెట్గా మీరు లీగ్స్ మధ్యలో టెస్ట్ మ్యాచ్లని ఆడించాలి అంటే బోల్డ్ అంత టైము మీరు ఇంత క్యాలెండర్లో, బిజీ క్యాలెండర్లో ఇన్ని రోజులు కేటాయించాలంటే చాలా కష్టమయ్యే పరిస్థితిగా ఉంది. లీగ్స్ ఫుట్బాల్లో ఏం చేస్తారు, 10 నెలల పాటు లీగ్స్ ఆడతారు, 2 నెలలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, వరల్డ్ కప్స్ లాంటివి ఆడతారు. సో వాళ్ళకి ఆ లీగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫుట్బాల్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ మ్యాచెస్కి ఇంపార్టెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తే బిగ్గెస్ట్ లూజర్ విల్ బి టెస్ట్ క్రికెట్కి ఖచ్చితంగా. ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేశారు, ఏంటంటే డే నైట్ టెస్ట్ మ్యాచ్లో పింక్ బాల్ టెస్ట్. కానీ పింక్ బాల్ టెస్ట్లో ఏమవుతుందంటే, ఆ పింక్ బాల్ ఈజ్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. పింక్ బాల్తో మీకు టెస్ట్ మ్యాచ్లు అవి కూడా 2 రోజుల్లో ముగిసిపోతున్నాయి. అవి కూడా దాంట్లో అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పింక్ బాల్ టెస్ట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ హిట్. ఏదో ఒక సిరీస్లో ఒక టెస్ట్ మ్యాచ్ అలాగా ముక్కుబడిగా పెడుతున్నారు తప్ప, పింక్ బాల్ టెస్ట్ వల్ల ఈవినింగ్ వచ్చి క్రౌడ్ చూస్తారంటే అది కూడా జరగట్లేదు. సో అదేం పెద్ద సొల్యూషన్గా మనకి కనబడట్లేదు. టెస్ట్ ఛాంపియన్షిప్ పెట్టారు, దానివల్ల ప్రతి మ్యాచ్కి ఇంపార్టెన్స్ వచ్చింది, బాగానే ఉంది. డెడ్ రబ్బర్ సిచ్యుయేషన్ అది లేకుండా ఉన్నది. అయినా సరే కావలసినంత ఊపు టెస్ట్ క్రికెట్కి రాలేదు, ఇప్పటికీ అది రాలేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఇప్పుడు యాక్చువల్గా 3 దేశాల మధ్య జరుగుతుంది. వీళ్ళే 5 మ్యాచ్ సిరీస్ ఆడుతున్నారు, ఇండియా, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. మిగతా 2 టెస్టులు 3 టెస్టుల సిరీస్లో ఆడుతున్నారు మిగతా వాళ్ళందరూ. ఎందుకంటే అంత లాంగ్ సిరీస్లు ఆడితే దాని క్రౌడ్ని, తర్వాత ఇంట్రెస్ట్ని సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది. సో ఈ 3 దేశాలు ఉన్నాయి, కొంతవరకు న్యూజిలాండ్ ఉంది.
మిగతా అన్ని దేశాలు ఏమాత్రం పోటీ ఇవ్వట్లేదు, మిగతా దేశాలకు పోటీ ఇవ్వట్లేదు. పాకిస్తాన్ మనం చూసాం కదా, ఆస్ట్రేలియాలో వరుసగా వాళ్ళు 16 వరుసగా ఆస్ట్రేలియాతో రెగ్యులర్గా ఓడిపోతూ వస్తున్నారు. సో ఆల్ దీస్ అదర్ కంట్రీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. వీళ్ళకి మిగతా దేశాలకి చాలా తేడా కనిపించేస్తుంది టెస్ట్ క్రికెట్ విషయంలో. సో ఇలాంటి సిచ్యుయేషన్లో టెస్ట్ మ్యాచ్లు ఎన్ని రోజులు సర్వే అవుతాయి, ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఎన్ని రోజులు సర్వే అవుతుంది అనేది కొంచెం భయం వేస్తున్న సిచ్యుయేషన్ అక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్ల భవిష్యత్తు గురించి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. టెస్ట్ మ్యాచ్ ఇస్ ద అల్టిమేట్ క్రికెట్, అది కదా రియల్ క్రికెట్. క్రికెటర్ ఎవరినైనా అడగండి, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు, మీకు ఏది ఇష్టం అంటే టెస్ట్ మ్యాచ్లో అని చెప్తారు. టెస్ట్ మ్యాచ్లో ఆడితే అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే అది 10 కాలాల పాటు గుర్తుంటుంది. అదే వన్డే మ్యాచ్లో కొన్ని ఇన్నింగ్స్ బాగానే ఆడతారు, అవి గుర్తుంటాయి, కొన్ని మంచి మంచి ఇన్నింగ్స్ ఉంటాయి. కానీ టెస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్కి ఉండే వాల్యూ ఇప్పటికీ కూడా వేరే వాడుకుంటుంది. టెస్ట్ మ్యాచ్ రిజల్ట్స్కి ఉండే వాల్యూ మిగతా వాడుకుంటుంది. బయలాటరల్ ఓడిఏ కానీ T20 మీకు అస్సలు ఉండదు. టెస్ట్ మ్యాచ్లో ఆర్ బేసికలీ బయలాటరల్, టెస్ట్ మ్యాచెస్ ఆర్ బేసికలీ బయలాటరల్. కానీ ఆ బయలాటరల్ టెస్ట్ మ్యాచ్లు మనకి ఎప్పటికీ గుర్తుంటాయి. టెస్ట్ మ్యాచ్కి ఉండే వాల్యూ ఎప్పటికీ తగ్గదు. వాల్యూ తగ్గదు కానీ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ప్లేయర్స్ కూడా చాలామంది టెస్ట్ మ్యాచ్కి దూరం. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, అలెక్స్ సేల్స్ లాంటి వాళ్ళు మేము టెస్ట్లు ఆడమని చెప్పేస్తున్నారు. చాలామంది టెస్ట్ మ్యాచ్లకు దూరం అయిపోయి వేరే ఫార్మాట్స్ ఆడుకుంటున్నారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి కెరియర్ని వాళ్ళు ప్రొలాంగ్ చేయాలి, లీగ్స్ ఆడుకోవాలి, వైట్ బాల్ క్రికెట్ ఆడాలి అంటే టెస్ట్ మ్యాచ్ అన్ని ఫార్మాట్స్ ఆడితే దే కెనాట్ సర్వైవ్. సో వాళ్ళు వైట్ బాల్ క్రికెట్ అండ్ లీగ్స్ ఆడుకుంటూ తమ కెరియర్ని ప్రొలాంగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది అదే ప్రయత్నంలో ఉన్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్స్ సైన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి సిచ్యుయేషన్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి ఒక దారుణమైన సిచ్యుయేషన్ మనకు కనిపిస్తుంది. ప్లేయర్స్ కూడా దే ఆర్ నాట్ విల్లింగ్ టు పర్ఫార్మ్. టెస్ట్ మ్యాచ్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ యూ. మీరు 5 రోజుల పాటు ఆడితే, అందులోనూ ఒక 3 మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడితే మీకు చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, చాలా మీకు స్ట్రెయిన్ పడుతుంది బాడీ పైన. సో అందుకని టెస్ట్ మ్యాచ్లకి దూరం అయిపోతున్నారు చాలామంది ప్లేయర్స్. టెస్ట్ మ్యాచ్లు ఆడగలిగే వాళ్ళు మన ఇండియాలో చూడండి ఎంత ఎంత అక్కడ గ్యాప్ ఏర్పడిపోయింది. టెస్ట్ మ్యాచ్ ఆడే ప్లేయర్స్ కనపట్లేదు. ఓడిఐ ప్లేయర్స్ని తీసుకొచ్చి టెస్ట్ మ్యాచ్లో ఆడించుకుంటున్నాం. టెస్ట్ మ్యాచ్ కోసం ఆడగలిగే ప్లేయర్స్ ఎవరు కనపడలేదు. వాళ్ళందరూ లీగ్స్ ఆడుకోవడానికి ఆడుతున్నారు. వాళ్ళ టెంపర్మెంట్ మారిపోయింది. అందుకనే టెస్ట్ మ్యాచ్లు చాలా తొందరగా ముగిసిపోతున్నాయి. అసలు 2 మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఏంటి నాకు అర్థం కాదు. కనీసం 3 మ్యాచ్లు ఉండాలి కదా, దానివల్ల ఇంట్రెస్ట్ ఏం జనరేట్ అవుతుంది. కానీ అంతే, ఏదో మొక్కుబడిగా జరపాలి కాబట్టి ఒక సిరీస్ కనీసం 2 మ్యాచ్లు పెడదాం, వీలైతే 1 మ్యాచ్ పెడదాం అన్నట్టుగా ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ భవిష్యత్ విషయంలో చాలా చాలా సందేహాలు మనకి ఏర్పడుతున్నాయి. లెట్ us hope ది బెస్ట్ ఫార్మాట్ ఆఫ్ క్రికెట్ విల్ సర్వైవ్. వీటన్నిటిని ఎన్నోసార్లు ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయినాయి, కానీ టెస్ట్ మ్యాచ్లు మళ్ళీ పుంజుకుంటూనే ఉన్నాయి. సో రాబోయే ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో మంచి గ్రాండ్గా జరిగి మళ్ళీ టెస్ట్ మ్యాచ్ పుంజుకుంటే యాషెస్, ఇండియా ఇంగ్లాండ్, ఇండియా ఆస్ట్రేలియా ఇవి మాత్రమే టెస్ట్ మ్యాచ్లుగా అందరికీ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తాయా, లేకపోతే మిగతా దేశాలు కూడా టెస్ట్ మ్యాచ్ విషయంలో మరింత ఫోకస్ పెట్టి ఆడతాయా? లేదా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు బి టీంని సి టీంని పంపించే పరిస్థితులు కొనసాగుతాయా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకెన్ని ఘోరాలు చూస్తాము అనేది నాలాంటి టెస్ట్ మ్యాచ్లో ట్రెడిషనలిస్ట్ ఓల్డ్ టైమర్స్కి చాలా చాలా ఆందోళనగా ఉంది. మరి మీరెవరుకున్నారు కామెంట్స్లో చెప్పండి.